నువ్వు అడుగుడు తప్పంటలేనురా. ఖచ్చితంగా అడిగే హక్కు నీకుంది. ఎందుకంటే నా ఇంటికి నేను ఎట్లా ఆడబిడ్డనో ఈ ఇంటికి నువ్వు అట్లా ఆడబిడ్డవు. కానీ మనం ఎవరినైతే అడుగుతానమో వాళ్ళకి ఇచ్చే స్తోమత ఉందా లేదా చూసుకోవాలి. మీ అన్నకేమున్నదిరా, ఈ ఇల్లు తప్ప ఏం లేదు. ఆ ఇల్లు కూడా లోన్ మీదనే ఉన్నది. నెల నెలకు కిస్తీలు కట్టుడే సరిపోతుంది. ఆ కిస్తీలు తీరే వరకు ఈ ఇల్లు బ్యాంకుదే. ఎప్పుడైతే ఈ కిస్తీలు తీరుతాయో అప్పుడు అది మా ఇల్లు అవుతుంది. ఆహా, అంటే ఇప్పుడు మనం అడిగేది ఎట్లుండాలి? అన్న చెల్లెల బంధం మీద ఆధారపడి ఉన్నానా, లేకపోతే అన్న చెల్లెల సంపాదన మీద ఆధారపడి ఉన్నానా? నువ్వు అన్నది నాకు అర్థం కాలేదురా. ఇలా అర్థం కాకపోవడానికి ఏం లేదు వదినా. ఫర్ ఎగ్జాంపుల్ తండ్రి కొడుకుల బంధమే తీసుకుందాం. తండ్రి ఎంత సంపాదించినా ఆస్తి మొత్తం కొడుకే రావాలని ఎప్పటి నుంచో ఉంది కదా. అంతేగాని తండ్రి 10 కోట్లు సంపాదిస్తేనే కొడుకు రావాలని అయితే లేదు కదా. ఇప్పుడు అట్లనే అన్న ఆస్తిలో సగ భాగం చెల్లెకి రావాలని సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఇప్పుడు అట్లనే అన్న సంపాదన సగ భాగం చెల్లెకి అన్న అని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది కదా. అంతేగాని అన్ని ఇంత సంపాదిస్తేనే చెల్లెకి అన్న అని ఏమన్నా చెప్పిందా? మరి నాకు తెలియదు, నువ్వు చెప్పు వదినా. ఏ అట్లేం లేదురా. అన్న ఎంత సంపాదించినా అందులో సగం ఆస్తి పక్కా చెల్లకు రావాల్సిందే. ఆ ఇప్పుడు నేను అడిగేది కూడా అదే. ఇప్పుడు మా అన్న దగ్గర ₹1,00,00,000 ఇల్లు ఉన్నది అంటే నాకల్లా 50 లక్షలు రావాలి. నాకు అవి ఇస్తే నేను పట్టుకొని పోతా. బ్యాగ్ కూడా తెచ్చుకున్నా వదినే. తొందర పైసలు ఇచ్చే ఏర్పాట్లు చేయరు వదినే. నేను కూడా మీ ఇంట్లో ఎక్కువ రోజులు ఉండలేను కదా. 4 రోజులే టైం ఉంది, సరేనా?